కథలోకి వెళ్ళకన ముందు నేను ఒక కథ చెప్తాను. సో ఈ కథలో 3 పాత్రలు ఉంటాయి. ఒకరేమో ఫార్మర్, ఒకటేమో పులి, ఒకటేమో నక్క. సో ఈ యొక్క రైతు తన యొక్క గ్రామంలో ఉండగా అక్కడ అసలు వర్షాలే పడలేదు. ఆ యొక్క సంవత్సరం చాలా అరుదుగా పడ్డాయి. అసలు వాళ్ళు వేసిన విత్తనాలు కూడా ఎండిపోయి ఉన్నాయి. వారికి ఆహారము, భోజనము లేని పరిస్థితిలో ఆ యొక్క రైతు, ఆ యొక్క కుటుంబము, అక్కడ ఉన్న ఆ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారనమాట. అయితే ఈ యొక్క రైతు ఏం చేశాడు, సరే ఇక్కడైతే నాకు భోజనం దొరకట్లేదు, నేను అలాగా ఫారెస్ట్కి వెళ్ళి నేను అక్కడ వేటాడి నేను ఏదైనా ఆహారం నా కోసము నా యొక్క కుటుంబం కోసం తెచ్చుకుంటానని తను నిశ్చయించుకొని తనతో పాటు తనకి కావాల్సిన వస్తువులు, వేటాడడానికి కావాల్సిన బాణము, ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ తను చూసిన దృశ్యం ఏంటి అంటే, ఒక పులి ఒక నక్క వెనకాల పడుందనమాట. ఆ నక్కని అది హర్ట్ చేస్తుంది, దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఈ యొక్క రైతు తను అది చూసినప్పుడు ఆ యొక్క నక్క గర్భంతో ఉంది. ఇట్ వాజ్ అ ప్రెగ్నెంట్ ఫాక్స్. అయితే దాన్ని చూసి బాధపడ్డాడు అనమాట. అయ్యయ్యో ఇదేంటి ఇలా ఉంది, దాన్ని ఎలాగైనా రక్షిద్దాము, దాని బిడ్డల్ని రక్షిద్దాము అని చెప్పి ఆ యొక్క రైతుకి మంచి మనసుతో ఏదో మంచి ఉపకారం చేయాలన్న ఒక మనసుతో ఏం చేశాడంటే ఆ యొక్క బాణము తీసుకొని ఆ యొక్క పులిని పంపించేయడానికి ట్రై చేసి హీ షాట్ ది యారోస్ టువర్డ్స్ ద టైగర్ అండ్ ద టైగర్ ర్యాన్ అవే. ఆ యొక్క పులి పారిపోయిందనమాట. ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు హాని కలుగుతుందని అది పారిపోయింది. అయితే ఈ గాయపడబడిన నక్కని ఏం చేశాడంటే ఈ రైతు ఇంటికి తీసుకొచ్చాడు. ఆ యొక్క ఇంటికి తీసుకొచ్చి దాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ గాయాలన్నింటినీ కూడా చక్కగా చూసుకొని తుడిచివేసి దానికి మందు రాసి దానికి కావాల్సిన ఆహారము ఆ యొక్క నక్కకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరు పారిపోయారు? ఏం చేశారు, చక్కగా భోజనం పెట్టి దాన్ని చూసుకుంటున్న సమయంలో అక్కడ ఒక గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వచ్చి, అయ్యయ్యో ఏంటి నక్కను తీసుకొచ్చావు, అదేమైనా చేస్తే ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పారు. అయితే ఆ యొక్క రైతు అన్నాడు, లేదు ఏమీ చేయదు, ఇది చాలా మంచిది, నేను దాన్ని చూసుకుంటున్నాను, దాని పిల్లలు పెట్టే సమయం వచ్చింది, దాన్ని నేను చక్కగా జాగ్రత్తగా చూసుకుంటాను, అది నన్ను కానీ మిమ్మల్ని కానీ ఏమీ చేయదు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పాడనమాట. అయితే ఈ యొక్క పిల్లలు పెట్టే సమయంలో నక్కకి కొంచెం ఆకలి ఎక్కువగా వేయడం మొదలుపెట్టింది. ఆ ఆకలికి ఎక్కువగా వేయడం మొదలుపెట్టి ఈ యొక్క రైతు ఏదైతే భోజనం తీసుకొస్తున్నాడో దానికి సరిపడలేదు, దానికి కావాల్సినంత సరిపోలేదు. కాబట్టి ఇంకా ఆకలితో ఉంది కాబట్టి అది ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఆ యొక్క రైతు దాని దగ్గర ఉన్నప్పుడు ఆ రైతు మీద పడి ఆ రైతుని చంపి తినేసింది. మరి ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటండి? ఆ రైతుకి ఆ యొక్క నక్కకి మధ్యలో ఎటువంటి సరిహద్దు లేదు. దే వాజ్ నో బౌండరీ, రైట్? ఒక పరిమితి లేదు. మన జీవితంలో కూడా మనము కూడా చాలా వ్యక్తుల్ని, చాలా విషయాల్ని, చాలా ప్రాబ్లమ్స్ని కూడా, సమస్యల్ని కూడా ఇలాగే మన ఇంటికి తీసుకొచ్చి ఆహ్వానించుకుంటాం. మనమేమనుకుంటాం, ఆ వ్యక్తి మంచివారు, నన్ను చక్కగా చూసుకుంటారు, నాకు ఎటువంటి హాని కలిగించరు, నాకు ఎటువంటి అపాయం రాదు అనుకొని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి అది రివర్స్లో జరుగుతుంది. అందుకనే దేవుడు మన జీవితంలో పరిమితి, ఒక సరిహద్దు అనేది చాలా అవసరము అని చెప్పి ఉన్నారు. దేవుడు మనకి ఎన్నో పరిమితులు పెట్టి ఉన్నారు, ఎన్నో సరిహద్దులు పెట్టి ఉన్నారు. భూమికి నీటికి మధ్యలో సరిహద్దు ఉంది, ఆకాశానికి భూమికి సరిహద్దు ఉంది, అవునా లేదా? దెర్ ఇస్ అ టైమ్ ఫర్ డే అండ్ దెర్ ఇస్ అ టైమ్ ఫర్ నైట్, రైట్? అలాగే దేవుడు మనకు కొన్ని నియమాలు ఇచ్చి ఉన్నారు. ఈ పరిమితిలో మీరు జీవిస్తే మీకు ఎటువంటి అపాయం రాదు, మిమ్మల్ని ఎవరు హానిపరచురు, మీకు ఎటువంటి బాధ కలగదు, ఎటువంటి బాధ వచ్చినా నేను నిన్ను రక్షిస్తాను అన్న ఒక పరిమితి, అన్న యొక్క లిమిటేషన్స్, ఆ యొక్క లాస్ మనకి దేవుడు ఇచ్చి ఉన్నారు. బట్ వీఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ నో బౌండరీస్. మనం ఎటువంటి పరిమితి లేని జీవితాలు మనం జీవిస్తున్నాం ఈరోజు. ఎటువంటి బౌండరీస్ లేని లైఫ్ మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలా అయినా సరే మన జీవితంలో రావచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పచ్చు, ఎలాగైనా మనల్ని కృంగదీసి వెళ్ళిపోవచ్చు అన్న ఒక జీవితంలో మనము ఉన్నాం ఈరోజు. దట్ ఈస్ వై బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు గుర్తు చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, మన జీవితంలో పరిమితి, ఒక బౌండరీ, ఒక సరిహద్దు చాలా అవసరం. సరిహద్దు అంటే ఏంటండి? మనకి ఇంకొకరికి మధ్యలో ఒక లిమిట్ కదా, ఒక లైన్ డ్రా చేస్తాము. దీనిని మించి నువ్వు నా జీవితంలో రావడానికి వీలు లేదు, దీనిని మించి నువ్వు నా జీవితంలో మాట్లాడడానికి వీలు లేదు, నువ్వు మాట్లాడే విషయాలు నా జీవితాన్ని ఇంకా హానిపరచలేవు అన్నొక లైన్ మనం గీసి ఉంటాం.
నేను చాలా కామన్గా వినింది, చాలా అందరూ కూడా కామన్గా వినింది ఏంటి అంటే, ఎవరైనా వారి యొక్క ఊరు విడిచి వేరే ఊరు ఉద్యోగానికి వచ్చారంటే సడన్గా ఆ వ్యక్తి మారిపోతాడు. ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ మారిపోద్ది, బిహేవియర్, ప్రవర్తన మారిపోద్ది, ఆయన యొక్క వేసుకునే వస్త్రాలు మారిపోతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఎందుకు మారిపోతూ ఉంటాయి? ఎందుకంటే ఎటువంటి పరిమితి లేదు. ఇంట్లో ఉన్నంత వరకు మనకు ఒక పరిమితి ఉంటుంది. దెర్ ఇస్ అ లిమిట్, రైట్? దెర్ ఇస్ అ బౌండరీ. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు అన్న ఒక బౌండరీ ఉంటుంది. వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ దట్ బౌండరీ, మనం అందు నుంచి బయట పడిన తర్వాత, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవించిన తర్వాత, మనము గాయపడిన తర్వాత ఆ యొక్క పరిమితుల యొక్క విలువ మనకి తెలుస్తుంది, రైట్? దెన్ వీ స్టార్ట్ బిల్డింగ్ వాల్స్. మనం చాలాసార్లు బాధపడిన తర్వాత పరిమితులు పెట్టుకుంటాం, బాధపడిన తర్వాత సరిహద్దులు పెట్టుకుంటాం. ఆహా, నేను ఇది చేస్తే తప్పు, నన్ను ఇలా గాయపరిచి వెళ్ళిపోయారే అని అప్పుడు మనం మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు, మన పరిమితి, మన బౌండరీస్ మనం ఉంచుకోవాలి. యూ ఆల్వేస్ నీడ్ టు లీడ్ అ లైఫ్ వేర్ యూ హ్యావ్ అ లిమిట్ అండ్ యూ హ్యావ్ అ బౌండరీ. ఎందుకు? మనల్ని మనం సంరక్షించుకోవడానికి. మన శాంతి, మన సమాధానము ఎవరు కూడా వచ్చి దాన్ని చెదర్పకుండా, మన జీవితాన్ని, మన రిలేషన్షిప్స్ని, మన సంబంధాలని ఎవరు కూడా బాధ పెట్టకుండా ఉండడానికే ఆ యొక్క బౌండరీ కావాలి. ఈ యొక్క రైతు చూసినట్టయితే మంచి ఇంటెన్షన్తోనే వెళ్ళాడు, మంచి విషయమే చేసి ఉన్నాడు, కానీ దాన్ని చూసుకున్న తర్వాత వెంటనే పంపించేసి ఉండాలేమో, రైట్? ఆఫ్టర్ హీ టెండెడ్ టు ద వూండ్స్ హీ షుడ్ హ్యావ్ సెంట్ హర్ అవే. కానీ the longer you keep the wrong person in your life, the more hurt you will have. నీకు అనవసరమైన విషయాలు, అనవసరమైన మనుషులు, అవసరం లేని సంబంధాలు నీ జీవితంలో ఎక్కువ కాలము ఉంచుకుంటే, అది ప్రేమ అని అనుకుని ఉంచుకుంటూ ఉంటే అంతకన్నా ఎక్కువ గాయపడుతూ ఉంటావు. యూ విల్ బీ హర్ట్, యూ విల్ బీ ఆల్వేస్ ఇన్ సాడ్నెస్. మనం ఏమనుకుంటాం? పరిమితి పెడితే అరే నన్ను చక్కగా చూడరేమో, నేను మంచి అమ్మాయిని కాదనుకుంటారేమో, నేను స్నేహంగా ఉండలేను అనుకుంటారేమో, నన్ను ఎవరో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, నన్ను ఎక్కడికి పిలవరేమో అని భయపడుతూ ఉంటాము. లేదు, ఆ పరిమితులే నీకు మంచిది, ఆ పరిమితులే నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ అ లిమిట్, యూ విల్ బీ మోర్ ప్రోన్ టు డిస్రెస్పెక్ట్. ఒక పరిమితి, ఒక బౌండరీ ఉందంటే, నేను ఈ యొక్క విషయాల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నా యొక్క పరిమితి దాటను అని నువ్వు నుంచుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. యువర్ లిమిట్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, యువర్ లిమిట్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. చెప్పారా? మీ పరిమితి మీకు గౌరవాన్ని తీసుకొస్తూ ఉంటుంది. దేవుడు మనకి ఎప్పుడు పరిమితి మన బాగుబోగుల కోసమే ఉంచారు, మన అవసరం కోసమే ఉంచారు. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని, ఎక్కడ పడితే వాళ్ళని మన జీవితంలోకి రానివ్వకూడదు. దేవుడు మనల్ని చాలా ముఖ్యమైన విషయాల కోసము చాలా ఆచితూచి మనల్ని ఎన్నుకొని మనల్ని సంరక్షించుకుంటున్నారు. అలాంటి సమయంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన జీవితంలో వచ్చి మనల్ని నలిపేసి కుదిపేసి వెళ్ళిపోతే దేవుడు మనల్ని వాడుకోగలరండి? యూ షుడ్ నాట్ బీ కంటామినేటెడ్. కలుషితం అవ్వకూడదు మన యొక్క మనసు, మన యొక్క ఆలోచన, మన యొక్క చూపు, మనం వినే విషయాలు కలుషితం ఉండకూడదు. ఎందుకంటే యు ఆర్ అ వెస్సెల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క పాత్రగా అయి ఉన్నావు. మనం ఇప్పుడు ఏమైనా వంట చేయాలనుకుంటే ఆ పాత్రని ముందుగా ఏం చేస్తామండి? కడుగుతాం కదా. కడిగిన తర్వాత మనం మంచిగా వంట చేస్తాము. మంచి పాయసం చేశాను అనుకోండి, కానీ నేను ఒక కలుషితమైన గిన్నె తీసుకొని, సరిగ్గా కడగని గిన్నె తీసుకొని, దుమ్ముతో ఉన్న గిన్నె తీసుకొని వచ్చి నేను పాయసం చేసి పెడితే మీకు నచ్చుతుందా? లేదే. మరి మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటూ ఉంటే, ఆ యొక్క అనవసరమైన విషయాలతో, అనవసరమైన సంబంధాలతో మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటూ ఉంటే, మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క ఆలోచనని, మీ యొక్క ఆత్మని మీరు కలుషితం చేసుకుంటుంటే, దేవుడు మీ జీవితంలో ఆయన చేయాలనుకున్న కార్యాలు ఎలా చేస్తారు? నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను, ఎక్కడ మనకి సరైన సరిహద్దులు ఉండాలో. 5 ఉంటాయి, చాలా ఉన్నాయి, అందులో 5 చెప్తాను. మనం ఎలాంటి జీవితం నడిపించుకుంటున్నాం అనేది ఒక్కసారి చూసుకోవాలి. మొట్టమొదటిగా సమయము మరియు శక్తిలో సరిహద్దు ఉండాలి. మనం సమయములో, శక్తిలో సరిహద్దు ఉండాలి. యేసు ప్రభువుని చూసినట్టయితే ఆయన అన్ని నేర్పులు, అన్ని టీచింగ్ అంతా చేసిన తర్వాత, ఆయన ప్రవచనాలు అన్నీ చెప్పిన తర్వాత, ఆయన అందరికీ నేర్పించిన తర్వాత, ఆయన యొక్క శిష్యులను పంపించేసి ఆయన ఏం చేసేవారంట? ప్రార్థనలో కూర్చునేవారు. ఆయన ఒంటరిగా ఆయన సమయము దేవునితో గడిపేవారు. మన జీవితంలో మన సమయము, మన శక్తి దేనికోసం వాడుతూ ఉన్నాము? మనకి ఇంకా శక్తి లేదు, సమయం లేదు, అయినా సరే లెగిసి ఉంటాం. ఎందుకు అంటే ఫ్రెండ్స్తో కలవాలి, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి.
అదే సమయము మనం దేవునికి మనం పెడుతున్నామా? మనల్ని మనం బలపరచుకోవడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి మనం ఉపయోగించుకుంటున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. యు ఆర్ టూ బిజీ. వాట్ ఆర్ యూ సో బిజీ విత్? అంత బిజీగా ఉండి ఏం చేస్తున్నావు? ఆర్ యూ బిల్డింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు గ్రో చేసుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావా? ఐఎమ్ బిజీ. కానీ యేసు ప్రభు అలా చేయలేదే. ఆయన యొక్క శిష్యుల్ని పంపించేశారు. ఇక్కడ చూద్దాము, మార్కు సువార్త 6:45 చూసినట్టయితే, ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరి నన్ను బెత్సేదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే ఏం చేశారంట? బలవంతముగా పంపించారంట. బలవంతం చేశారు. మన ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటే వెళ్ళండి అని చెప్పాలంటే ఎక్కడ లేని మొహమాటం. పర్లేదు, వాళ్ళు కూర్చున్నారు కదా, మనం కూడా కూర్చుందాం. నా విషయంలోకి వస్తే నాకు అస్సలు మొహమాటం లేదండి. చాలా ఎక్కువసేపు ఉన్నారనుకోండి, మాకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకో, మెల్లిగా నేను లేచి నాకు వీలైనంత వరకు ఉంటాను. ఇంకా అయ్యింది, ఎక్కువ టైం అయిందంటే నేను అలా మెల్లిగా వెళ్ళి డోర్ వేసేసుకుంటాను. చాలాసార్లు పాస్టర్ గారు అలాగే బుక్ అయిపోయారు. ఆయన కూర్చోవాల్సి వచ్చింది నేను వెళ్ళిపోయినందుకు. ఐ నీడ్ మై టైమ్, ఐ నీడ్ మై ఎనర్జీ, ఐ నీడ్ టైమ్ టు రిలాక్స్. యు నీడ్ యువర్ టైమ్. మీరు మీకే సమయం ఇవ్వలేకపోతే మీ యొక్క భార్యకి, మీ యొక్క భర్తకి, మీ యొక్క పిల్లలకి మీరు ఎలా సమయం ఇవ్వగలరు? వాట్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ టైమ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్? యూ నీడ్ టు సెట్ అవుట్ టైం. దేవుడు ఇక్కడ మనకి చెప్పినట్టయితే, ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళెను. మనము ఎలాంటి సరిహద్దులు పెట్టుకుంటున్నాము సమయంలో, శక్తిలో అనేది ఒకసారి ఆలోచించాలి. రెండోది, స్నేహంలో హద్దులు ఉండాలి. స్నేహంలో సరిహద్దులు ఉండాలి. ఇందాక ముందుగా చెప్పినట్టు, ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు, ఎలాంటి విలువలు కలిగిన వాళ్ళైనా, ఏదైనా సరే అందరూ కూడా నా స్నేహితులే అని చెప్పడం ఎంతవరకు మంచిది కాదు. యూ నీడ్ టు చూస్ ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. చూస్ ద రైట్ పీపుల్. అందరూ కూడా చెప్పండి, చూస్ ద రైట్ పీపుల్. నేను మళ్ళీ చాలాసార్లు ఈ యొక్క విషయం మీద చాలాసార్లు నేను మాట్లాడాను. చూస్ ద రైట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని బలపరుస్తారు, సరైన విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నిన్ను బలపరుస్తున్నారా? నిన్ను ఇంకా వీక్గా చేస్తున్నారా? బలహీనముగా చేస్తున్నారా? నీ యొక్క భయాన్ని బలపరుస్తున్నారా? నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారా? నువ్వు చెయ్యలేవు అని చెప్తున్నారా? నువ్వు చేయగలవు అని చెప్తున్నారా? దేవుని యొక్క వాక్యాలతో మిమ్మల్ని బలపరుస్తున్నారా? లేకపోతే ప్రపంచపు వాక్యాలతో మిమ్మల్ని బలహీనముగా చేస్తున్నారా? చాలా అవసరం. వాట్ కైండ్ ఆఫ్ అ కంపెనీ ఆర్ యూ హోల్డింగ్? నీ స్నేహితులు ఎలా ఉన్నారు? ఒక్క ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 22:24 చూసినట్టయితే, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణముకు ఉరి తెచ్చుకుందువేమో. వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఆర్ యూ హ్యావింగ్ టుడే? నిన్ను మరణానికి తీసుకెళ్తున్నారా? జీవంలోకి తీసుకెళ్తున్నారా? చీకటిలోనికి తీసుకెళ్తున్నారా? వెలుగులోనికి తీసుకెళ్తున్నారా? ఎలాంటి కంపెనీ ఆర్ యూ హోల్డింగ్ టుడే? వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఆర్ యూ హ్యావింగ్? నీ స్నేహితులు ఎలా ఉన్నారు ఈరోజు? నువ్వు ఒక స్నేహితుడిగా నువ్వెలా ఉన్నావు ఈరోజు? ఇంకొకరిని బలపరుస్తున్నావా? వాళ్ళకి హాని కలిగిస్తున్నావా? ఎలాంటి విషయాలు మనం ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మన స్నేహితులు మన పైన ఒకలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ యాక్షన్స్. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, వాళ్ళు తప్పు చేసినా సరే అది సరేమో అని మనకున్న ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది సరైందేమో, తనకు అది సరైందేమో, ఆ విషయంలో అది సరైన రీతిగానే ప్రవర్తించాడేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాము. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ద వే యూ వర్క్. చాలా అవసరము. యూ నీడ్ టు హ్యావ్ అ బౌండరీ ఆన్ పర్సనల్ లిబర్టీ. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పరిమితులు ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, ఇందాక ముందుగా చెప్పినట్టు, మనం ఊరు విడిచి వచ్చాము, స్వేచ్ఛ, ఏది పడితే అది, ఎలా పడితే అది అని మనల్ని కలుషితం చేసుకోకూడదు. యూ నీడ్ టు హ్యావ్ అ బౌండరీ. గాడ్ హెస్ గివెన్ యూ సర్టన్ కైండ్ ఆఫ్ లిమిట్స్. నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఇలా జీవిస్తే నువ్వు ఎదుగుదలను పొందుతావు, ఎలాంటి సక్సెస్ నువ్వు పొందుతావు, ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతావు అని దేవుడు ముందుగానే మనకు చెప్పి ఉన్నారు. వాట్ ఈస్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ టుడే? నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంది? ఎవరిని పడితే వాళ్ళు, ఎలా పడితే అలాగా, ఏది పడితే అలాగా,
ఒక్కసారి ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి. గలతీయులకు పత్రిక 5:13 చూసినట్టయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా ఉండడానికి పిలిచారంట. హీ డజంట్ వాంట్ యూ టు బీ అ స్లేవ్. బానిసత్వంలో జీవించడానికి కాదు, నిన్ను స్వతంత్రంగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు, ఎన్నుకున్నారు. ఆయన మీ జీవితం కూడా స్వతంత్రంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. కానీ అయితే అని అందరూ చెప్పండి గట్టిగా, అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శారీరక క్రియలు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి అని చెప్పింది. ఎలాంటి విషయాల్లో అండి? డోంట్ సరెండర్ టు ద యాక్ట్స్ ఆఫ్ ఫ్లెష్. నువ్వు నీ శరీర ఆశలకు సమర్పించుకోవద్దు అని అంటున్నారు. ఆర్ వి లివింగ్ సచ్ కైండ్ ఆఫ్ అ లైఫ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఆర్ యూ లీడింగ్? నీ లిబర్టీ, నీకు నువ్వు ఎలాంటి పరిమితులు పెట్టుకున్నావు, నీకు నువ్వు ఎలాంటి సరిహద్దులు పెట్టుకున్నావు? నేను ఇలాంటి స్థలాల్లోకి రానండి అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? నేను ఇలాంటి వ్యక్తులతో కలవనండి అలాంటి చెప్పగలిగే ధైర్యం నీకుందా? నేను ఇలాంటి విషయాలకి లోబడనండి అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? యు నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్. మనకి రాదేమో ఆ ధైర్యం, దేవుడు మనకిస్తారు. దేవుని యొక్క వాక్యం మనకిస్తుంది. దేవుడే మనల్ని బలపరుస్తారు. ఆమెన్. 4వ విషయము, వ్యక్తిగత సంబంధాల్లో హద్దులు ఉండాలి. వ్యక్తిగత సంబంధాల్లో హద్దులు ఉండాలి. మన సంబంధాలు ఎలా ఉన్నాయి? మన పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? నీ ఇంటికి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? నీ యొక్క కుటుంబంలోకి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? నీ యొక్క పరిసరాల్లోకి, నీ ఇన్నర్ సర్కిల్కి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? నిన్ను బలపరిచే వాళ్ళని ఆహ్వానిస్తున్నావా, లేకపోతే నిన్ను తప్పుడు దారి పట్టించే వాళ్ళని ఆహ్వానిస్తున్నావా? మత్తయి సువార్త 7:6 చూసినట్టయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని రాసింది. ఇఫ్ యు ఆర్ అ పర్ల్, మీరే ఒక ముత్యం అయితే మీరు ఎవరికి పడితే వాళ్ళకి మీరు ఇచ్చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారండి? ఇందాక పాటలో కూడా చూసాం, మిమ్మల్ని దేవుడు ముత్యముగా చేసి ఉన్నారంట. హీ ఈస్ ట్రీటింగ్ యూ లైక్ అ ప్రెషస్ చైల్డ్. నువ్వు చాలా ప్రెషస్. నిన్ను ఆయన ఎంచుకున్నారు, ఆయన యొక్క అరిచేతిలో ఆయన చెక్కుకున్నారంటే నువ్వు ఎంత ప్రెషస్. అలాంటిది నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి పడితే అలాంటి సంబంధాల్లోకి నువ్వు వెళ్తే నిన్ను ఏం చేస్తాయి? అవి నిన్ను కుదిపివేస్తాయి, నిన్ను విరక్కొడతాయి, నీ మనసును విరక్కొడతాయి, నీ యొక్క కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేస్తుంది, which is very difficult to build again. God wants you to protect your heart, protect your soul, protect your mind. నీ ఆత్మను, నీ ఆలోచనలు, నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నీ సంబంధాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోమని దేవుడు ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. మనం బౌండరీలెస్ లైఫ్ లీడ్ చేస్తున్నామేమో, ఎటువంటి పరిమితి లేని లైఫ్ లీడ్ చేస్తున్నామేమో. స్కై ఈజ్ ద లిమిట్ అంటారు కదా, which is why I'm very free, I can do anything, everything అని అనుకుంటున్నావేమో. you need to understand, not everything is good for you. నిన్ను అవి ముక్కలుగా చేస్తూ ఉన్నాయేమో. ఈరోజు మనలోనే చాలామంది విరిగి నలిగి ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనుషుల వల్ల, సంబంధాల వల్ల, విషయాల వల్ల, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల విరిగిపోయి ఉన్నాం. దేవుడు మనకి అది వద్దు అని చెప్పినా సరే అక్కడికి వెళ్ళి మనం విరిగిపోయి ఉన్నాం. దేవుడు ఇది వద్దు, ఇది మంచిది కాదు అని చెప్పినా సరే ఏమీ అవ్వదు అని ఆ రైతులాగా మన ఆ నక్కని మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. విరిగిపోయి ఉన్నాం, బాధలో ఉన్నాం. దేవుడు ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు, మీ యొక్క జీవితంలో అన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి ఆహ్వానించండి. బీ వెరీ కేర్ఫుల్ ఇన్ హూమ్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ టు యువర్ లైఫ్. 5వ విషయము, ఆలోచనలో పరిమితి. అన్నీ మంచివే అని అనుకొని వెళ్తున్నారా, లేకపోతే ఏది సరైనది అని ఆలోచించి వెళ్తున్నారా? వెరీ ఇంపార్టెంట్. వాట్ థాట్స్ ఆర్ యూ హ్యావింగ్ టుడే? వాట్ థాట్స్ ఆర్ యూ హ్యావింగ్ టుడే? మంచి విషయాల్ని ఆలోచించండి అని దేవుడు మనకి ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సరైనవి, మనల్ని పెంపొందించేవి, మనల్ని ఉత్తేజపరిచేవి, మంచి విషయాలు, ఆనందపరిచేవి, అలాంటి విషయాలు ఆలోచిస్తున్నావా? లేదంటే ఎప్పుడు చూసిన బాధలో, నెగిటివిటీలో, యాంగ్షియస్ థాట్స్లో ఉంటున్నావా అనేది ఒకసారి ఆలోచించాలి. A lot of us are fighting with anxiety. A lot of us are fighting with insecurity. ఎందుకు? ఎక్కువ విషయాలు వినేస్తున్నాము. ఎవరిని పడితే వాళ్ళని మన జీవితంలో ఆహ్వానించి వాళ్ళు చెప్పేవన్నీ నమ్మేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క సంఘముతో, ఆ యొక్క సంఘము నిన్ను బలపరుస్తుందా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి.
ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, వి ఆల్ విమెన్ వి జాయిన్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఆన్ జూమ్ కాల్ ఆన్ 9 in the morning and we strengthen each other. వారి యొక్క టెస్టిమనీస్ మనకు చెప్తూ ఉంటారు. మేము ఒకరినొకరిని వాక్యంతో ఆరాధన చేసుకొని మేము బలపరుచుకుంటూ ఉంటాం. బికాజ్ యాజ్ విమెన్, యాజ్ వీ నీడ్ సమ్ వన్, యాజ్ అ కంపెనీ హూ కెన్ లిఫ్ట్ అస్ అప్. మనం మర్చిపోయిన సమయాల్లో, మనం బలహీనంగా ఉన్న సమయాల్లో కలిసి, నేను నీ కోసం ఉన్నాను సిస్టర్, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ అని చెప్పి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తాం. దే డ్రాప్ ఇన్ ద ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ వీ ప్రే. ఎందుకు? ఆ యొక్క సరైన ఆలోచనలు ఏదైతే, మన సరికాని ఆలోచనలు ఏదైతే మన మైండ్లో ఉన్నాయో ఆ ప్రార్థన ద్వారా అవి వెళ్ళిపోవాలి కాబట్టి, ఆ యొక్క సంఘము యొక్క బలం ద్వారా వెళ్ళిపోవాలి కాబట్టి. వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ యూ హ్యావింగ్ టుడే ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆలోచనలో ఎప్పుడు కూడా పరిమితి ఉండాలి. ఆలోచన, మన హృదయము, మన మనస్సు లైక్ ఒక ద్వారము లాంటిది మన జీవితంలో రావడానికి. మనం ఎవరికి పడితే వారికి అది ఓపెన్ చేయకూడదు. Your mind and your heart are gateways to your life, to your soul. Don't open it for everyone and anyone at any time. Be very careful in whom you are inviting. పరిమితి ఉండడం చాలా మంచిది, బౌండరీస్ ఉండడం చాలా మంచిది, సరిహద్దులు ఉండడం చాలా మంచిది. నా జీవితంలో నేను అది చాలా స్ట్రాంగ్గా పాటిస్తాను. ఎవరైనా సరే నా జీవితంలో వచ్చి నన్ను కానీ, లేకపోతే నా భర్తను కానీ, నా కుటుంబాన్ని కానీ అగౌరవిస్తే, మమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తే, వాళ్ళని నా జీవితంలో నేను ఇంకొంచను. ఐ డ్రా అ లైన్. అక్కడికక్కడే నేను డ్రా చేసేస్తాను. చాలామంది కొంచెం కంగారు పడతారు, అయ్యయ్యో మనం అలా అంటే ఏమనుకుంటారో. ఏమనుకోరు. యోర్ లైఫ్ ఈజ్ గాడ్స్ ప్రెషియస్ లైఫ్. యూ ఆర్ అ వెస్సెల్ ఆఫ్ గాడ్. నీ యొక్క జీవితము, నిన్ను సృష్టించింది దేవుడు ఆయన పాత్రగా వాడుకోవడానికి. నీ పాత్రని నువ్వు ఎంత పవిత్రంగా ఉంచుకుంటే, ఎంత స్వచ్ఛముగా ఉంచుకుంటే, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు అంత చక్కగా చేయగలరు. స్టాప్ మీటింగ్ అండ్ కంటామినేటింగ్ ద వెస్సెల్ ఇన్ యువర్ లైఫ్. యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ సోల్, యువర్ హార్ట్. గార్డ్ ఇట్. దాన్ని నువ్వేం చేయాలి? గార్డ్ చేయాలి, భద్రపరుచుకోవాలి. ఆమేన్. అందరం కూడా నుంచుందాము. మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము. ఈరోజు మనతో దేవుడు మాట్లాడిన విధంగా మనం కూడా దేవుణ్ణి అడుగుదాము. దేవా, నా జీవితంలో నేను సరిహద్దులు మర్చిపోయి, ఆ యొక్క పరిమితులు మర్చిపోయి, పరిమితి లేని జీవితం నేను జీవిస్తున్నానేమో. ఈరోజు మళ్ళీ దేవా, నా యొక్క సరిహద్దులు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తాము. లెట్ us all strengthen ourselves. మనల్ని మనం బలపరుచుకుందాము. ఇది నా జీవితంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పే ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఇంకా ఈ యొక్క ఆలోచన నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఈ వ్యక్తి నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఈ యొక్క సమస్య నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఈ పరిమితి నేను వేస్తున్నాను అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం బలపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యంతో, ఆయన యొక్క సన్నిధితో బలపరుచుకుందాం. మనల్ని మనం మళ్ళీ శుద్ధీకరించుకుందాం. లెట్ us set apart. మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. స్టాప్ బికమింగ్ కంటామినేటెడ్ వెసల్. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవడానికి దేవుడు మళ్ళీ ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ నోర్లు విప్పి ఒక్కసారి దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని శుద్ధీకరించమని అడగండి. దేవా, మీ యొక్క పరిమితులు మా జీవితంలో ఉంచమని అడగండి. దేవా, వేర్ డు వీ నీడ్ టు గో, హూమ్ టు మీట్, హౌ టు మీట్ అన్నీ కూడా మాకు నేర్పించమని దేవుణ్ణి అడగండి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, దేవా, మా యొక్క పరిమితులు, మా యొక్క సరిహద్దులు మీరు మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా యొక్క పరిమితి లేని జీవితము తండ్రి. దేవా, మా యొక్క జీవితాన్ని మేము ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో, ఏ విషయాలైతే ఆ విషయాలు నేర్చుకున్నామేమో తండ్రి. దేవా, ఈరోజు మళ్ళీ మా యొక్క పరిమితులు మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా యొక్క విలువలు మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ప్రత్యేకంగా తండ్రి ఎంచుకున్నారని గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మమ్మల్ని శుద్ధీకరించుకోవడానికి తండ్రి, దేవా, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క శిక్షణని మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఇది మా జీవితంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పే బలాన్ని, ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా, మా ఇళ్ళని, మా కుటుంబాలని, మా సంబంధాలని తండ్రి దేవా, మేము జాగ్రత్తగా తండ్రి దేవా మేము ఉంచుకునేటట్టుగా మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా, దీవించండి దేవా. ఎల్లప్పుడూ మీ యొక్క ఆత్మ నింపుదల మాకు ఉంచండి తండ్రి. దేవా, మీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క జీవితాల్లో ఉంచండి తండ్రి. దేవా, మంచి విషయాలు, సరైన విషయాలు తండ్రి దేవా, మమ్మల్ని బలపరిచే విషయాలు దేవా, అవే మేము వినేటట్టుగా, చూసేటట్టుగా దేవా మమ్మల్ని ప్రత్యేకముగా ఎంచుకున్నందుకు వందనాలు తండ్రి. Dear Father, we thank you, Father.
దేవ శుద్ధీకరించండి తండ్రి, దేవ ఆశీర్వదించండి. దేవ ఇక్కడ ఎవరైతే దేవ వారి యొక్క నలిగిన హృదయాలతో వచ్చి ఉన్నారో తండ్రి, విరిగి నలిగిన జీవితాలతో వచ్చి ఉన్నారో తండ్రి, ఎంతోమంది వారిని అవమానించి ఉండొచ్చు తండ్రి, దేవ వారిని హర్ట్ చేసి వెళ్ళి ఉండొచ్చు తండ్రి. దేవా ఈరోజు వారిని దేవ మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Dear Father, I ask you to remind them of their precious life, oh Father. దేవా వారి యొక్క జీవితాన్ని, దేవా వారిని మీరు ఎంచుకున్నారని మళ్ళీ వారికి గుర్తు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో సరిహద్దులు పెట్టుకునే విధంగా, దేవా వారి జీవితాన్ని మలుచుకునే విధంగా, మీకు గణనీయంగా ఉండే జీవితాన్ని వారు జీవించే విధంగా వారితో మాట్లాడండి తండ్రి. దేవా వాక్యం వినడానికి సిద్ధపడుతుండగా దేవా మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. దేవా జ్ఞానము పెంచండి తండ్రి. దేవా అలాగే ఇస్తున్న కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా వారి జీవితాల్లో దేవా మీ యొక్క ఆశీర్వాదం చూసే విధంగా, వారి జీవితాల్లో మీ యొక్క కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.